అనుకున్న పని అయితలేదైనా, అనుకున్న ఉద్యోగం రాకపోయినా, మన కోరికలు నెరవేరకపోయినా కూడా, మంచి హార్డ్ వర్క్ చేస్తున్నా కూడా, అరే ఎందుకు అయితలేదు అని మనం సహజంగా అనుకుంటుంటాం. అలా అంటే మనం హార్డ్ వర్క్ చేస్తలేమో అని కాదు అక్కడ మీనింగ్. ఇంత హార్డ్ వర్క్ చేసినా కూడా రావటం లేదు అంటే ఇంకా మంచిది వచ్చేది అనేటటువంటిది ఒకటి ఉంది. రెండోది, ప్రతి దానికి కూడా ఒక సమయం అని ఉంటుంది. మనం ఎంత ప్రయత్నించినా ఆ సమయంలోనే అవుతుంది. కానీ ప్రయత్నించకపోతే మాత్రం సమయంలో కాదు సుమి. ప్రయత్నిస్తే మాత్రమే ఏ సమయంలో జరగానో ఆ సమయంలో జరుగుతుంది. కానీ ప్రయత్నిస్తూ పోవాలి. దానికి ఉదాహరణ, ఒక రాయి ఉన్నది. రాయితో మనం రాయిని అది వక్కలు చేయాలంటే పెద్ద సుత్త తీసుకొని దాన్ని కొడుతుంటే 10 దెబ్బలు కొట్టిన తర్వాత 11వ దెబ్బకి అది వక్కలైంది అనుకోండి, ఆ 10 దెబ్బలు వేస్ట్ అయినట్టు కాదు. 11వ దెబ్బకు అది పలిగింది అంటే 10 దెబ్బల యొక్క ఇంపాక్ట్ దాని మీద ఉన్నది. ఆ 10 దెబ్బలు గిట్ట మనం ప్రయత్నించకుంటే ఆ 11వ దెబ్బ కానే కాదు. అది మీకు అర్థమైంది అనుకుంటాను. జస్ట్ వెయిట్ చూడాలంతే. నిరాశ పడవద్దు, అస్సలు నిరాశ పడవద్దు. అనుభవంతో చెప్తున్నా. ఇది నిరాశపడే అవసరం లేదు. ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా చెప్పాడు, ఎప్పుడు కావాలన్నా అప్పుడే అవుతుంది, కానీ ప్రయత్నం మాత్రం మరవద్దు. ఫ్రెండ్స్, మీకు నచ్చిందనుకుంటా. వెరీ గుడ్ మార్నింగ్.